హలో హలో మల్లికార్జున గారండి? అవును మేడం. సార్ నేను కావ్యారెడ్డిని సార్. మేడం మీ నంబర్ సేవ్ చేసుకున్నాను మేడం. ఉంది. బాగున్నారా మేడం? బాగున్నానులేండి సార్. మా వీడియో డిలీట్ చేస్తామని చెప్పి ఇంకా తీయలేదు సార్ మీరు. తీయలేదు మేడం. అంటే మీరు ఎవరో ఏంటో తెలియదు కదా, అది పూర్తిగా తెలుసుకున్న తర్వాత తీద్దాంలే అని. అంటే క్రైస్తవులు అంటే అందరికీ చులకన అయిపోయింది మేడం. ఎవరో ఫోన్ చేసి పెడతారో ఏం మాడతారో కూడా తెలియట్లేదు. ఒక నిమిషం అవునా? మేడం, బండి మీద ఉన్నాను, ఆపుకుంటున్నాను. ఓకే మేడం, చెప్పండి మేడం. ఏం లేదు సార్, వీడియో ఇంకా డిలీట్ చేయలేదని ఫోన్ చేస్తున్నాం సార్. మేడం మీరెవరో తెలుసుకున్న తర్వాత తీసేద్దామని తీసేయలేదండి. ఆ విషయంలో అయితే నాది పొరపాటే మేడం. తీసేస్తాను, ఇబ్బంది ఏం లేదు మేడం. ఓకే సార్. మేడం అదే మీ వీడియో అది చూసారులేండి సార్. మా ఫ్రెండ్ కూడా ఒక ఆవిడ, మా కొలీగ్ ఉన్నారు సార్. మేడం ఆవిడ కూడా నమ్ముతారు ఇలాగా యేసుక్రీస్తు దేవుణ్ణి. ఆవిడ విన్నారు, నాకు చెప్పారులేండి సార్. ఏం పేరు మేడం? మేడం పేరు? అదే మీ కొలీగ్. పేరెందుకులేండి, ఏ ఊరు చెప్పగలరా మేడం మేడంది? ఎందుకులేండి సార్ డీటెయిల్స్. సరేలే మేడం. అంటే ఎవరు మ్యాక్సిమం నా గురించి తెలిసిన వాళ్ళు అయితే నేను కూడా తెలిసే ఉంటానులేండి. ఓకే, అందుకని పేరు అడిగాను మేడం. సారీ అండి. సరే మేడం. అయితే ఫాలో అవుతారంట సార్, అన్నారు నాతో. ఈ వీడియో చూస్తుంటారంట, అది కూడా విన్నారు, చెప్పారు సార్ నాతో. ఆవిడ చెప్తుంటారు మీ బైబిల్ గురించి, యేసుక్రీస్తు దేవుని గురించి చెప్తుంటారు మేడం. ఎక్కువ వినేదాన్ని కాదు, కానీ నాకు ఎక్కువ డౌట్స్ ఉన్నాయి సార్ నాకు. అంటే మీకు ఆవిడ చెప్పారండి? అంటే నా వీడియోలు చూస్తుంటాను అని చెప్పారు మీకు ఆవిడ? అవునవును సార్. ఓకే. వీడియోస్ చూస్తుంటారంట. ఏం డౌట్లు ఉన్నాయి? ఓకే. క్రిస్టియన్ అయితే మీరు తిట్టేవాళ్ళుగా మేడం, తిట్టలేదా? అలా ఏం లేదు సార్, అందరినీ ఏమంటాం సార్. చెప్పండి మేడం, ఇది డౌట్స్ అన్నారా, చెప్పండి మేడం. అది మీరు నిజంగానే హిందూనే సార్? హిందూనేనా? నేను ఇప్పుడైతే క్రిస్టియన్ మేడం. నేను ఇంతకు ముందు అయితే హిందూనే మేడం. నేను హిందూ నుంచే కన్వర్టెడ్ క్రిస్టియన్ అండి. కన్వర్టెడ్ అంటే ఏమి నా పేరు మార్చుకోలేదు, నా కులం మార్చుకోలేదు, మా ఊరు మార్చుకోలేదు. నేను జస్ట్ నా మనసును మార్చుకున్నాను మేడం. అది మేడం. అదే మీరు అయ్యప్ప దీక్ష తీసుకున్నాను అట్లా అన్నారు కదా సార్ మీరు. అవును మేడం, నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను. అంటే మీరు ఎందుకు నన్ను తిట్టడానికి ఏమన్నా ఫోన్ చేశారా మేడం? మీరు తెలుసుకోవడానికి ఫోన్ చేశారా? అసలు నేను హిందూనో కాదు మీరు టెస్ట్ చేసుకోవడానికి చేశారా మేడం? అట్లేం లేదులేండి సార్, మీకు చెప్పండి, మీకు తెలుసు కదా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న వాళ్ళు, మీకు తెలియదా వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు గనా? అవును మేడం, నేను హిందూని కాబట్టే హిందూనని చెప్తున్నాను మేడం, లేకపోతే నేను ఎందుకు చెప్తాను అట్లా? తెలుసు మేడం నాకు. సరే చెప్పండి సార్, తెలిస్తే. ఏం చెప్పమంటారు? అదే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో చెప్తారా? అయ్యప్పక చెప్తాను మేడం. అది విష్ణు అండి. వాళ్ళ మదరు విష్ణు అండి, వాళ్ళ ఫాదరు ఈశ్వరుడు. ఇద్దరు జెంట్సే మేడం. ఇద్దరు జెంట్స్కే మేడం. వెంకటేశ్వర స్వామి గురించి చెప్పండి. వెంకటేశ్వర స్వామి గురించి అంటే మేము వెళ్ళేవాళ్ళం మేడం, సంవత్సరం వెళ్ళేవాళ్ళం, గుండ్లు చేసుకునేవాళ్ళం, మొక్కుబళ్ళు తీసుకునేవాళ్ళం, వచ్చేవాళ్ళం. ఏముంది, ఇంటి దగ్గర నుంచి చెప్పులు లేకుండా తీసుకెళ్ళేవాళ్ళం మా ఫాదర్ వాళ్ళు. పోయి అలా భక్తిగా గుండ్లు చేసుకుని వచ్చేవాళ్ళం. అక్కడ ఏముంది, ఇంకా ఆయన గురించి స్టోరీ తెలుసుకున్నప్పుడు మాకు ఫస్ట్లో తెలియదు. నేను 25.5 సంవత్సరాల వరకు కూడా నేను హిందూగానే ఉన్నాను. ఇప్పుడు నాకు 39. నేను దేవుడు నమ్ముకొని దాదాపు 14.5-15 సంవత్సరాలు అవుతుంది. ఏముంది, ఆయనకి 2 భార్యలు, ఇంకొక ఆవిడ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది, బీబీ నాంచారి అని. అవును మేడం, మీరు తెలుసుకోండి. మేడం, నేను కాదు, నాకు తెలుసులేండి. నేను అన్నీ తెలుసుకొని నేను మారాను, నేను తెలుసుకున్నాను సత్యాన్ని. ఇప్పుడు లక్ష్మీదేవి ఎవరు, హల్వేలు మంగ ఎవరు, పద్మావతి ఎవరు? బీబీ నాంచారి అనే ఆవిడ ముస్లిం ఆవిడ. అసలు గోవిందుడు అంటే ఏంటి? ఆ గోవిందుడు అనే ఎందుకు పేరు వచ్చింది ఆయనకి? అందరూ గోమాత అని పిలుస్తుంటారు హిందూస్లో. గోమాతని దేవుడు అని అంటారు. అసలు గోవిందు అంటే ఏంటి, గోవిందుడు అంటే ఏంటి? అంటే ఇప్పుడు గోవు ఉంటుంది మేడం, గోవుని జనరల్గా మీరేమో దేవుళ్ళలాగా పూజిస్తారు, గోమాత అని. ఓకే, మేమేం తప్పు పట్టట్లేదు, మీ నమ్మకం మీది. అంటే గోవుకి ఎక్కడైనా మీరు బొమ్మలు చూడండి మేడం, ఆ ఫొటోస్లో ఆ తల మీద ఒక దేవుడు ఉంటాడు, కండ్లు ఒక దేవుడు, ముక్కు ఒక దేవుడు, నాలుగు ఒక దేవుడు, వెనకాల తోక ఒక దేవుడు, పొట్ట ఒక దేవుడు, ఆ చెస్ట్ ఒక దేవుడు, కాళ్ళు ఒక దేవుడు, మోకాళ్ళ దగ్గర ఒక దేవుడు.
అలా ఉంటారు. మరి అంత పవిత్రంగా భావించే దేవుడేమో వెళ్ళిపోయి చేలో గడ్డి మేస్తుంది, మనం మాత్రం శుభ్రంగా వండుకొని తింటామండి. ఎందుకంటే మన మనుషులం కదా, దేవుడి కంటే గొప్ప కదా. అది మేడం. ఇంకా గోవిందుడు అంటే చాలా సబ్జెక్ట్ ఉంటుందిలే మేడం. మీకు టైం ఉందా చెప్పమంటే చెప్తాను, లేదంటే మీ ఇష్టం మేడం. నాకు అర్థమైంది లేండి, కానీ ఆంజనేయ దేవుడి గురించి తెలుసు, ఆంజనేయ స్వామి. అంటే మీరు నన్ను ఇవాళ కూడా మీరు నన్ను ఏదో టార్గెట్ చేసే మాట్లాడుతున్నారు మేడం. ఏం టార్గెట్ చేస్తాం సార్ మిమ్మల్ని అంటే? ఆంజనేయ స్వామి గురించి అంటే ఏముంటుంది మేడం? ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఈ దేశాన్ని పరిపాలించిన రాజు ఉన్నాడు, ఆయన రాముడు. సార్ ఇప్పుడు మనకి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, వీళ్ళందరినీ ఇడిచిపెట్టి మీరు అట్లా పోయినారంటే నాకు డౌట్స్ ఉన్నాయి సార్, ఎట్లా పోతారు? సరే చెప్పండి మేడం, మీ డౌట్ ఏంటి నేను చెప్తాను మేడం. మ్యాక్సిమం నాకు తెలిసిననే నేను చెప్తాను మేడం. ఏం డౌట్లు ఉన్నాయి ఇప్పుడు మీకు? ఆంజనేయ స్వామి గురించి కావాలి అంతేనా? ఆయన ఏముంది, ఇప్పుడు రాముడు అనే వ్యక్తి భారతదేశానికి సంబంధించిన ఒక రాజు, ఒకప్పుడు పరిపాలించాడు. ఆయన భటుడేనా, ఆయన బంటేనా, ఆయన నమ్మిన బంటు కూడా. సో ఏముంది, ఎంత కోతి అవతారం, ఆ మూతి కూడా కోతిలాగే ఉంటుంది, తోక ఉంటుంది. ఓకే, నేనేం తప్పుగా మాట్లాడట్లేదు, ఆయన అవతారం గురించి చెప్తున్నాను. ఆయనకి మరి పెళ్లి కాలేదు, వాళ్ళ మదర్ పేరు అంజనీదేవి అనుకుంటా. ఇట్లా ఏముంటుంది, ఇప్పుడు ప్రతి మంగళవారం వెళ్ళి పూజలు చేస్తాం ఆ టెంపుల్కి వెళ్ళి. దయ్యాలు పట్టవు, శని పట్టదో ఏదో సంథింగ్ అంతా పాటిస్తూనే ఉంటారు. ఆ సింధూరం ఒకటి పెట్టుకొని మేము తిరుగుతాం. ఓకే, తప్పలేదు, అది ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు మనం దేవుడు నమ్ముతున్నాము, వెళ్ళి మంగళవారం పూజలు చేస్తున్నాము. కొత్తగా పెళ్ళి అయిందనుకోండి ఎవరికన్నా, సేమ్ అట్లాగే ఒక తోక లేకపోతే ఆ మూతి కోతి మూతిలాగా మనకు ఒక బాబో పాప పుడితే మనం యాక్సెప్ట్ చేస్తామండి? ఇంకా దాని గురించి మాట్లాడుకుంటే ఇంకా బాగోదులండి, పెద్ద సబ్జెక్ట్ అయిపోతుంది. అది మేడం. ఓకే, ఎవరి నమ్మకాలు వాళ్ళేలే మేడం. అవునులేండి. అది మేడం. అదే సార్, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్, మీరు ఏమన్నా క్లారిటీ ఇస్తారా? చెప్పండి మేడం. ఇప్పుడు ఇంకా మేడం మీరు చెప్పాలి అంటే ఆంజనేయ స్వామి అనే కాదు మేడం, నాకు తెలిసిన ఒక 30-40 పేర్లు ఉన్నాయి, అన్నీ కూడా చెప్పమంటే చెప్తానండి. ఇంకా అమ్మవారు ఉంటారు, అమ్మవారికి చాలా అవతారాలు ఉంటాయి. ఇప్పుడు మనకంటే ఏదో 2 చేతులు ఉంటాయి, మన మనుషులం కాబట్టి. వాళ్ళకి దేవతలు, వాళ్ళకి ఎన్ని చేతులు ఉంటాయో ఎన్ని తలకాయలు ఉంటాయో కూడా తెలియదు. మరి సేమ్ అదే అవతారంతో పిల్లలు పుడితే మరి మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదు, కానీ నేనైతే యాక్సెప్ట్ చేయలేను మా పిల్లలు అలా పుడితే. అది ఇంకంతే. ఏంటంటే ఇప్పుడు అమ్మవారికి ఏంటంటే, ఇప్పుడు మనం జనరల్గా ఒక్క నిమిషం మేడం. ఓకే మేడం, మీ దేవుళ్ళేలండి, నేను కాదనట్లేదు మేడం. ఇప్పుడు జనరల్గా మన భూమి మీద ఇప్పుడు అందరూ మీ చుట్టాల్లో కానీ మీ రిలేటివ్స్లో ఎవరైనా మీకు తెలిసిన కూడా జెంట్స్ మందు అవుతారు, లేడీస్ ఎవరు తాగరు. ఇప్పుడు అమ్మవారికి ఏంటి, అమ్మవారికి బలి ఇవ్వాలి, ఆవిడకి ఖచ్చితంగా చికెన్ కానీ మటన్ కానీ బలి ఇవ్వాలి, కోడిని కానీ మేకని కానీ పొట్టేళ్ళని కానీ. ఓన్లీ బలిస్తే కుదురుతుందా? ఖచ్చితంగా అక్కడ కళ్ళు కానీ సారాయి కానీ బ్రాండీ కానీ పొయ్యాలి. అదనమాట. అమ్మవారి గురించి కూడా ఇంకా చాలా ఉంటుందండి. అవన్నీ చెప్తే ఏంటంటే మీకు నచ్చదు, మీరు కూడా సత్యాన్ని తెలుసుకుంటే చాలా బాగుంటుంది. అది మేము చెప్తే మీకు ఏదో విమర్శించినట్టుగా ఉంటుంది మేడం. మేము అలా విమర్శించట్లేదు, అవన్నీ సత్యాలు తెలుసుకున్నాం కాబట్టి బయటకు వచ్చాం మేడం. అదే మానవుడేమో అబ్బాయిలే తాగుతారు మందు, కళ్ళు. అసలు దేవతలకైతే లేడీస్కే కావాలి. అది మేడం. దాన్ని ఇంకేం చెప్పమంటారు? చెప్పండి మేడం, ఏంటి మీకు డౌట్ లేదన్నారు మేడం? అంటే దేవుడు మనుషులు భూమి మీద ఎందుకు పుట్టించినారు సార్? వేరే గ్రహాలు కూడా ఉన్నాయి కదా, ఇక్కడ ఎందుకు పుట్టించాడు అంటే అది ఆయన ఇష్టం మేడం, ఆయన తయారు చేసుకున్నాడు. దేవుడు అనేవాడు చాలా గొప్ప వ్యక్తి, నోటి మాటతోటే సమస్తాన్ని కలుగు చేశాడు. భూమి మీదే ఎందుకు పుట్టించాడు అంటే, మీకు భూమి మీద ఉండటం ఇష్టం లేదా మేడం? అట్లని కాదు సార్, ఇంకా చాలా ఉన్నాయి కదా గ్రహాలు, ఎందుకు భూమిని అని అడుగుతున్నా. నేను ఏదన్నా మాట్లాడితే నేను బైబిల్ పరంగానే మాట్లాడతాను మేడం. నాకు తెలిసిన నాలెడ్జ్ ఏమి ఉండదు, బైబిల్ నాలెడ్జ్ తోటే మాట్లాడగలం. మీకేమో బైబిల్ గురించి మాట్లాడితేనే మీకు నచ్చదు. మరి నేను బైబిల్ ఓపెన్ చేసి చెప్పమంటే చెప్తాను మీకు. బైబిల్లో ఉన్న సంఘటనలే చెప్పగలను నేను. అది ఇప్పుడు బైబిల్లో మత్తయి సువార్త అని ఒకటి ఉంటుంది మేడం. ఆ మత్తయి సువార్తలో ఏమని ఉంటుందంటే 5వ అధ్యాయం 18వ వచనంలో, ఆకాశమును భూమియు గతించిపోయినే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక్క పుల్లైనను ఒక్క సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మేడం, బైబిల్ని నమ్మాలి. అంటే నమ్మకపోతే ఆకాశము భూమి గతించిపోయినా సరే కానీ దాంట్లో ఉండే మాటలు మాత్రం గతించిపోవండి. దేవుడు ప్రామిస్ అనమాట అది. అందుకని నేను మీకు స్టార్టింగే ఈ వచనం చెప్పాను, ఏదైనా సరే మేము బైబిల్ నమ్ముతాం, మాకు వాక్యమే దేవుడు. ఇప్పుడు అట్లాగే మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం ఉంటుంది మేడం. అక్కడ అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే సమూహానికి సమస్తము సాధ్యమేనని అతనితో చెప్పాను. అంటే మనం నమ్మాలి, కానీ నమ్మటం వల్ల అన్నీ సాధ్యమే మేడం. మనం ఏదైతే వింటామో అది సాధ్యం, ఏదైతే మాట్లాడుకుంటామో ఏదైతే జీవిస్తామో అది సాధ్యం అవుతుందండి. కానీ నమ్మాలి, ఫస్ట్ బైబిల్ని నమ్మాలి.
అది మీరు అడిగారు కదా భూమి మీదే ఎందుకు పుట్టించారు అని. అక్కడ కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 16వ వచనంలో మా బైబిల్లో ఈ విధంగా ఉంది మేడం. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. అందుకని భూమి నరుల కోసం గిఫ్ట్గా ఇచ్చాడు మేడం. ఆకాశములు ఆయన వశంలో ఉన్నవి, భూమిని మాత్రం మానవుడికి ఇచ్చాడు. అది మేడం. అదే అడుగుతున్నాను సార్ నేను, అదే భూమిని ఎందుకు అని. అన్ని గ్రహాలు ఉన్నాయి కదా సార్, అదే భూమినే ఎందుకు అని అడుగుతున్నాను సార్ నేను. ఎందుకు అంటే ఆదికాండము 9వ అధ్యాయము 7వ వచనంలో మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పాను. అది మేడం. మనం ఫలించి, మనుషులు భూమి మీద ఫలించి సమృద్ధిగా సంతానం తోటి మీరు జీవించండి అని ఇచ్చాడండి భూమి. అందుకని కలుగు చేశాడు. అయితే ఇంకోటి అడుగుతా చెప్పండి సార్. మేడం చెప్పండి. మరి దేవుడు భూమి మీద ఒకే భాష పెట్టచ్చు కదా అందరు మనుషులకి, మరి ఇన్ని రకాల భాషలు ఎందుకు సార్ మరి మనకు? ఎన్ని రకాలు ఉన్నాయి మేడం? ఒక చోట ఒక రకం వాడుతున్నారు, మనం తెలుగు వాడతాం, వాళ్ళు తమిళ్, చాలా ఉన్నాయి కదా సార్. సరే మేడం, అయితే అది కూడా బైబిల్లో నుంచే ఉంది మేడం. ఇప్పుడు ఆదికాండము 11వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా ఉంది, భూమి ఎందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. ఫస్ట్ దేవుడు తయారు చేసినప్పుడు ఒకటే ఉంది మేడం. అవన్నీ ఇంకా మానవులు కలుగు చేసుకున్నారు. అది మేడం. అదే మన దేశంలోనే చాలా ఉన్నాయి కదా సార్, వందల భాషలు ఉన్నాయి. పక్క దేశానికి కూడా పోకర్లేదు, మన దేశంలోనే ఉన్నాయి. ఇవన్నీ ఎట్లా వచ్చినాయి సార్ అయితే? అవును మేడం, అదంతా చాలా పెద్ద హిస్టరీ మేడం. మీకు చెప్పమంటే నేను చెప్తాను. సరే చెప్తాను, మీరు వినండి. ఆదికాండము 11వ అధ్యాయము 2 నుంచి 9 వరకు చదివితే అది టోటల్గా ఉంటుంది మేడం. నేను చదువుతాను, మీరు వినండి మేడం. నేను ఆల్రెడీ మొబైల్ బైబిల్ ఓపెన్ చేసే మాట్లాడుతున్నానులేండి. చెప్పండి. ఆదికాండము 11వ అధ్యాయం 2వ వచనం నుంచి, వారు తూర్పున ప్రయాణమైపోవుచుండగా షీనారు దేశమందునొక మైదానము వారికి కనపడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకునేరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసులకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. మరియు వారు మనము భూమి ఎందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణము ఆకాశం నంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమునకు గోపురమును చూడ దిగి వచ్చెను. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒకటే, వారికి అందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. 7వ వచనంలో, గనుక మనం దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకోనెను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి ఎందంతటను వారిని చెదరగొట్టెను. గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి, దానికి బాబేలు అని పేరు పెట్టిరి. ఎందుకు అనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేశాను. అక్కడ నుండి యెహోవా భూమి ఎందంతటా వారిని చెదరగొట్టెను. మానవుడు నేనే దేవుడి కోసం ఏదో ఒక పెద్ద గోపురం కట్టాలి, అసలు ఈ ప్రపంచంలో హైలైట్ గానే ఒక గోపురం కట్టడానికి తయారయ్యారు మేడం. ఎందుకంటే ఇంకా మానవులంతా అక్కడే ఉండటానికి స్థిరపరచుకున్నారు. అందుకని వాళ్ళని దేవుడే కావాలని చెడగొట్టాడు మేడం. అందుకని ఇన్ని భాషలు తయారైపోయినాయి. అది మేడం. అక్కడి నుంచి అందరూ చంద్రబందరగా వెళ్ళిపోయారు. అందుకని ఇన్ని భాషలు వచ్చాయి మేడం. మేమైతే అదే నమ్ముతామండి, బైబిల్ అదే చెప్తుంది. బైబిల్లో స్టోరీలు కాదు మేడం, ఇవి బైబిల్లో హిస్టరీస్ అండి, జరిగినవి అండి, ఇవి యథార్థమైన సంఘటనలు. అవును మేడం. మరి ఇందాక మీరు చదివేటప్పుడు గనుక, మనము అనే పదాలు వాడారు కదా. అవును మేడం. మరి దేవుడు ఒక్కరే కదా, మనం అంటే ఎంతమంది ఉన్నారని? ఇప్పుడు దేవుడు ఒక్కడే మేడం. అయితే దానికి మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, మీరు నాకు అర్థమైందిలేండి. ఆ 7th వర్స్లో గనుక మనము దిగిపోయి అన్నది, మరి దేవుడు ఒక్కడైతే ఎవరితోటి మాట్లాడుతున్నాడని మీ డౌట్. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో ఈ విధంగా ఉందండి, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురుగాకని పలికెను. ఇక్కడ కూడా
మన పోలిక చొప్పున అని వాడుతున్నారు మేడం, అంటే దేవుడే. ఆ, ఆ. అది ఎందుకు వాడుతున్నాడు అంటే దేవుళ్ళు యాక్చువల్గా ముగ్గురు మేడం, ముగ్గురే త్రియేక దేవుడు అండి. అది మీకు నేను రిఫరెన్స్ చెప్పాలి అంటే బైబిల్లో యోహాను సువార్త అని ఉంటుంది, 14వ అధ్యాయము 16 నుండి 26 వరకు ఉంటుందండి. ఇప్పుడు 16వ వచనంలో, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను లేక ఉత్తరవాదిని అనగా సత్యస్వరూపేగు ఆత్మను మీకు అనుగ్రహించును అనుంది మేడం. అట్లాగే 26వ వచనంలో, ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మయే సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయుము. ఇంకొకటి మత్తయి సువార్త 3:16-17లో, యేసు బాప్తిసము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. అంటే తండ్రి ఈ ప్రపంచాన్ని తయారు చేశాడు మేడం. మనము చేసిన పాపాల నిమిత్తం ఆయన ఈ భూమి మీదకి ప్రాణం పెట్టడానికని కుమారుడు రూపంలో వచ్చాడు, ఆయన యేసుక్రీస్తు. ఆయన పోతూ పోతూ కూడా ఇంకొక ఆదరణకర్తని ఇక్కడ పెట్టి వెళ్ళాడండి, ఆయన పరిశుద్ధాత్ముడు. త్రియేక దేవుడు అండి దేవుడు అంటే. ఇంకా కూడా యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వచనంలో, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు మేడం. అట్లాగే యోహాను సువార్త 3వ అధ్యాయం 31 నుంచి 36 వరకు, పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూసంబంధి అయి భూసంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడును, పరలోకము నుండి వచ్చువాడు అందరికీ పైగా నుండి తాను కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సాక్ష్యం ఇచ్చును, ఆయన సాక్ష్యము ఎవడనూ అంగీకరింపడు. ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఎలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. అట్లాగే కొరింథీయులకు రాసిన పత్రిక మేడం 15:47లో, మొదటి మనుషుడు భూసంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. అంటే మొదటి మనిషి భూ సంబంధమై పుట్టినవాడు అంటే ఇప్పుడు మన ఆదాముని ఫస్ట్ మ్యాన్ మేడం ఈ వరల్డ్లో, ఆయన్ని మట్టితోటి తయారు చేశాడు, ఆయన మట్టి నుంచి పుట్టాడు. రెండవ మనుషుడు అంటే యేసు ప్రభు వారు పరలోకం నుండి మనిషి రూపంలో ఈ భూమి మీదకి వచ్చాడు మేడం. అట్లాగే మత్తయి సువార్త 28:19-20లో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు. అంటే ఇక్కడ అర్థమవుతుందండి, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఉన్నారు మేడం. అది 20వ వచనంలో, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అది మేడం, దేవుడు ఒక్కరు కాదండి, త్రియేక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అండి. అట్లయితే మీరు అన్నమాట చూసుకుంటే సార్ మేడం, మరి బైబిల్లో దేవుడు ఇజ్రాయెల్ వారికి మాత్రమే కదా దేవుడు అయితే, మరి అట్లంటే ఎట్లా? ఇజ్రాయెల్ వారికి మాత్రమే దేవుడు కాదండి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి దేవుడు ఒక్కడేనండి. అది కూడా ఉంది మేడం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29లో, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. అట్లాగే 30వ వచనంలో, దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాస మూలముగాను సున్నత లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చెను. అట్లాగే మేడం తిమోతిలకు రాసిన పత్రిక 2:5లో ఈ విధంగా ఉందండి, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. అట్లాగే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే, దయ్యములను నమ్మి వణుకుచున్నవి. మనుషులు నమ్మటం కాదు మేడం, దురాత్మలు కూడా యేసు ప్రభు అంటే భయపడతారు, దేవుడు కుమారుడు ఆయనే దేవుడు అని. అది మేడం. ఇప్పుడు దేవుణ్ణి ఒక్క నిమిషం మేడం, దేవుణ్ణి
ఉమ్. తండ్రిలాగా భావించవచ్చు, కుమారులాగా భావించవచ్చు, పరిశుద్ధాత్మ దేవుడిలాగా భావించవచ్చు. అది అవునవును. త్రియేక దేవుడు అండి. ఉమ్, ఉమ్. అందుకని అలా మేము నమ్ముతాం మేడం. సరే మీరు నమ్ముతారు ఓన్లీ బాగానే ఉంది. ఇజ్రాయెల్కి ఒక్కరికే కాదండి, మనకు కూడా అందరికీ, ప్రతి మనిషికి దేవుడే మేడం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. ఎవరి నమ్మకం వాళ్ళదిలేండి సార్. ఉమ్. అవును మేడం. అట్లయితే విగ్రహాలు పెట్టి పూజించడం పాపం అంటారు కదా సార్. ఉమ్. అట్లా ఎందుకంటారు సార్? విగ్రహాలు పెట్టినందుకు పాపం అంటే మరి పాపమే కదా మేడం. విగ్రహాలు పూజించడం అనేది దేవుడు సృష్టికర్త కానీ సృష్టి కాదు కదా. మనకి ఇష్టం వచ్చిన రూపాన్ని చేసుకుని ఒక పేరు పెట్టేసుకుని దేవుడు అంటే ఎలా సరిపోద్ది మేడం? అన్నీ ఈ భూమి మీద దొరికే వస్తువులతోటి. దానికి కూడా బైబిల్లో మాకు ఏమని చెప్తుందంటే, యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనం మేడం, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము, రక్షణ ఈదుల్లో నుండియే కలుగుచున్నది. అది మేడం. కొంతమంది వాళ్ళకి తెలియని దాన్ని ఆరాధిస్తూ ఉంటారు. మేమైతే మాత్రం మాకు తెలిసిన దాన్ని మేము ఆరాధిస్తూ ఉంటాం. ఆ రక్షణ మాత్రం ఈదుల నుండే కలిగి ఉన్నదంటే నిజంగానే ఆయన యెరూషలేములో పుట్టాడు కాబట్టి ఆ ఇజ్రాయెల్ దేశంలో అక్కడి నుంచే రక్షణ మనందరికీ వచ్చిందని మేము నమ్ముతాం మేడం. అట్లనే కాదు మేడం, యేసుక్రీస్తు రాకముందు కూడా తండ్రి దేవుడు కొన్ని ఆజ్ఞలు జారీ చేశాడు మేడం. దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు కానీ మన హిందువులంతా. వాస్తవానికైతే తెలుసుకుంటే చాలా మంచిది మేడం. మీకు చెప్తాను. నిర్గమకాండం 20వ అధ్యాయం 3-4 వచనాలు ఏమనుందంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే గాని క్రింది భూమి ఎందే గాని భూమి కింద నేల ఎందే గాని ఇండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు అనుంది మేడం. అట్లాగే కీర్తనల గ్రంథంలో 115వ అధ్యాయంలో 4వ వచనం, వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషులు చేతి పనులు. అవి మనుషుల చేతి పనులండి. అంటే ఇప్పుడు మన దేవుళ్ళంతా కూడా వెండి బంగారమేనండి, కానీ అవి చేసినవి మాత్రం మనుషుల చేతులేనండి. వాటికి నోరుండియు పలకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడవు, గొంతుకుతో మాట్లాడవు, వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు అని బైబిల్ చెప్తుంది మేడం. అట్లాగే లేవీకాండం 19:4వ వచనంలో, మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు, మీరు పోత విగ్రహములను చేసుకొనకూడదు, నేను మీ దేవుడినైన యెహోవాను అని దేవుడు చెప్తున్నాడు మేడం. అట్లాగే అపోస్తల కార్యములని ఒకటి ఉంటుంది మేడం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 29వ వచనం, కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను వెండి అయినను రాతినైనను దైవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు. అట్లాగే దాంట్లోనే 26వ వచనం అండి, మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమను గాని బొమ్మను గాని నిలువ పెట్టకూడదు, మీరు సాగిల పడుటకు ఏదో ఒక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలుపకూడదు, నేను మీ దేవుడునైన యెహోవాను. అట్లాగే యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. అది మేడం. దేవుడు ఏంటంటే దేవుడే మనల్ని తయారు చేశాడు మేడం. మనం తయారు చేసేవాడు ఎప్పుడు దేవుడు కాడు, మనల్ని తయారు చేసిన వాడే దేవుడు. అందుకని కొన్ని హెచ్చరికలు జారీ చేశాడు మేడం బైబిల్లో. వాటిని పాటించిన వాళ్ళు అయితే ఆ విగ్రహాలని బొమ్మల్ని ఎవరో నమ్మరండి. అది మేడం. హలో, చెప్పండి మేడం. అదేలేండి సార్. హలో, చెప్పండి మేడం. మరి బైబిల్లో విగ్రహాలు ఉన్నాయి కదా సార్, మరి మీకేం శాపం రాదా? మేడం, బైబిల్లో విగ్రహాలంటే శాపం అంటే కొంతమంది చేస్తూ ఉంటారు మేడం. అంటే అది ఎలా ఉంటుందంటే దాని గురించి కూడా పూర్తిగా ఉంది మేడం. అంటే దాన్ని ఎప్పుడో అసలు తీసేయాలి జనాలు. కాకపోతే కొంతమంది పెట్టారు, మరి క్రైస్తవుల్లో కూడా ఉన్నాయి. కొంతమంది మేరీ మాతవి, జీసస్ క్రాస్ అంటే ఓకే, కానీ జీసస్ కూడా పెడుతుంటారు, కాదనట్లేదు. అయితే దాని గురించి బైబిల్ ఏమనుందంటే మేడం, కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 9వ వచనంలో, అన్యుల దేవతలలో ఒక్కటియును నీలో ఉండకూడదు, అన్యుల దేవతలలో ఒక్కదానికి నీవు పూజ చేయకూడదు అని ఉంది మేడం. కానీ దీన్ని చదువుతారు కానీ కొంతమంది క్రైస్తవులు వాడరు మేడం. ఎందుకంటే క్రైస్తవంలో రకాలు ఉన్నాయి మేడం.
చెప్తాను. ఉమ్, అట్లాగే బైబిల్లో 1 పేతురు 4వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా ఉంది. మనము పోకిరి ఉమ్, శాస్త్రాలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, ఉమ్, త్రాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్ని జనులకు ఇష్టము నెరవేర్చుచుండగా గతించిన కాలమే చాలును. అంటే విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును అని చెప్తున్నాడండి ప్రభు. కానీ క్రిస్టియానిటీలో 2 రకాలు మేడం, ఆర్సిఎం అండ్ ప్రొటెస్టెంట్ అండి. ఆర్సిఎం వారు జీసస్వి, మేరీవి విగ్రహాలు పెడుతుంటారు. వాళ్ళది కొంచెం వేరుగా ఉంటుంది మేడం. అది చాలా పెద్ద సబ్జెక్టు. అయినప్పటికీ అక్కడ ఎవరు పూజలు చేయరులేండి. జస్ట్ వాళ్ళ పిల్లలకు చూపించడానికి, ఆ ప్రతిమలను చూపించడానికని వాళ్ళు పెట్టుకుంటారని చెప్తారు వాళ్ళు. మేమైతే ప్రొటెస్టెంట్ మేడం. నేనైతే ప్రొటెస్టెంట్ని. నేనైతే అవి బిలీవ్ చేయను. నేను వాటికి దండాలు కూడా పెట్టను మేడం, నమస్కరించను. అది మేడం. సార్ విగ్రహాలు పూజిస్తే చచ్చిపోతామా సార్? అంటే విగ్రహాలు పూజించినా పూజించకపోయినా మనిషి అనేవాడు ఏ రోజుకైనా చనిపోవాల్సిందే మేడం. అయితే విగ్రహాలు పూజిస్తే ఏమవుతుంది అంటే అది శాపం మేడం. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు నిర్గమకాండంలో 20వ అధ్యాయం 4-5 వచనాల్లో, పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి ఎందే గాని, భూమి క్రింద నీల ఎందే గాని ఇండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలాగనగా నీ దేవుడునైనా యెహోవానగు నేను రోషము గల దేవుడును, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించును. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారికి 1000 తరముల వరకు కరుణించేవాడనై ఉన్నాను. దేవుడు ఏమని చెప్తున్నాడంటే మేడం, మీరు విగ్రహాలకు పూజలు చేసి మీకు ఇష్టం వచ్చిన రూపాలు మీరే నిర్మించుకుని దేవుడు అంటే మాత్రం మీ మీదకి శాపం వస్తుంది. అది 3-4 తరముల వరకు కూడా దోషం వస్తానే ఉంటుంది మేడం. మా తాతోళ్ళు చేసింది కూడా మా మీదకి వచ్చాయండి. మేము ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్మామో అవన్నీ ప్రభు నామంలో కొట్టివేయబడ్డాయి మేడం. అది అంత మాత్రమే కాదండి, ఇంకా 22వ అధ్యాయం 20లో నిర్గమకాండంలో, యెహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించేవాడు శాపగ్రస్తుడు. ఎందుకంటే మేడం, యెహోవా తండ్రిని ఆయన మాత్రమే ఈ ప్రపంచాన్ని తయారు చేసుకున్నాడు. మనల్ని పుట్టించిన ఆయనేనండి. ఆయనకి కాకుండా మరి వేరే దేవునికి బలి అర్పించేవాడు శాపగ్రస్తుడు. బలి అంటే బలినే కాదు మేడం, వేరే వాళ్ళకి ప్రార్థన చేసినా కూడా ఖచ్చితంగా శాపగ్రస్తుడు అవుతాడు. ఎందుకంటే మనల్ని కన్నది మాత్రం మన తండ్రే కానీ, అంతేగాని ఇంటి పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి డాడీ డాడీ అని పిలవలేము మేడం. అది మేడం. అట్లాగే ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనంలో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడు. ఖచ్చితంగా ఈ మాటలన్నీ విననివాడు కూడా శాపగ్రస్తుడే మేడం బైబిల్లో ఉండేది. అయితే మిమ్మల్ని ఏదో మీరు వినకపోతే మీరు శాపగ్రస్తులు నేను అనట్లేదు మేడం. ఈ బైబిల్లో ఉన్న సత్యాన్ని నేను మీకు చెప్తున్నాను. అట్లాగే ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 28వ వచనంలో కూడా ఈ విధంగా చెప్తుంది, నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరు ఎరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును అని బైబిల్ చెప్తుంది మేడం. అంటే ఇప్పుడు బైబిల్ చదవాలి మేడం. బైబిల్ నిజంగా మీరు ఏ మతానికి చెందిన వాళ్ళైనా, ఏ కులానికి చెందిన వాళ్ళైనా బైబిల్ చదివితే మీకు సత్యమా అసత్యమా అనేది మీకు కూడా తెలుస్తుంది మేడం క్లారిటీగా. ఈ రోజున ఏంటంటే చాలా మంది క్రైస్తవులు కూడా బైబిల్ చదవరండి. ఏదో ఆదివారం రోజు పట్టుకొని వెళ్ళొస్తూ ఉంటారు. ఇంకోటి చెప్తాను సార్, మీరు అట్లా అంటున్నారు కదా సార్ మేడం, మరి మీరు మా దేవుళ్ళ దగ్గర పెట్టిన ప్రసాదమే తినరు, మరి బైబిల్ చదవమంటారు, ఇవన్నీ చేయమంటారు కదా సార్. అవును మేడం, ఇప్పుడు మా బైబిల్లో ఉంది మేము ప్రసాదం తినకూడడానికి ఒక రూల్ ఉందండి. ఆ ప్రసాదం అనేది అదేదో ఇదని కాదు మేడం, అది మాకు ఒక నిబంధన, అది ఒక ఆజ్ఞ, మాకు అది పాటించాలి మేము. మాకు బైబిల్లో అపోస్తల కార్యంలో 15వ అధ్యాయం 28వ వచనంలో ఈ విధంగా ఉందండి, విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దాన్ని జారత్వమును విసర్జింపవలెను. అంటే జారత్వము అంటే ఇది వ్యభిచారానికి సంబంధించింది మేడం. అట్లాగే ఒక జంతువుని ఏదైనా సరే గొంతు పిసికిన దాన్ని, చనిపోయిన దాన్ని మేము తినము. అట్లాగే విగ్రహములకు అర్పించిన వాటిని కూడా తినకూడదని చెప్తుంది మా బైబిల్, అందుకని మేము తినమండి. ఇంకొకటి కూడా కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో, కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదము. అట్లాగే 10వ అధ్యాయము 19-20లో, ఇక నేను చెప్పునదేమి విగ్రహ అర్పితములో ఏమైనా ఉన్నదనియు
ఉన్నదని అయినను విగ్రహముల్లో ఏమైనా ఉన్నదనియో చెప్పదగునా? లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పోలి పాలివారవుట నాకు ఇష్టం లేదని చెప్తుంది మేడం. చూడండి మేడం, 20వ అధ్యాయం. లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టం లేదని చెప్తున్నాడు మేడం. అది దేవుడికి పెట్టట్లేదు, వాళ్ళు దెయ్యాలకు పెడుతున్నారు. అంటే మీరు అనుకుంటున్నారు మేడం, సారీ ఇట్లా అంటున్నానని ఏమనుకోబాకండి, మీరు అనుకుంటున్నారు అవి దేవుళ్ళు దేవతలు అని. కానీ మాకు బైబిల్ చెప్తుంది అవి మేము మనుషులు తయారు చేసింది కాబట్టి అది దేవుడు కాదని మేము అనుకుంటున్నాం. అందుకని వాటికి పెట్టిన తింటే శాపగ్రస్తులు అవుతాడని చెప్తున్నారు. వాళ్ళలో కలిసిపోవడం కూడా మా దేవుడికి ఇష్టం లేదు, అందుకని మేము తినం మేడం. సరే సార్. మేడం, అసలు ఈ పాపము శాపం నరకం ఇట్లాంటివి నిజంగానే ఉన్నాయా సార్? ఖచ్చితంగా ఉన్నాయి మేడం. శాపం పాపం లేకుండా అసలు దేవుడే ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాల్సిన పని లేదు మేడం ఒక మానవుడి కోసం. ఎందుకంటే మాకు బైబిల్లో ఉంది, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో, ఏలయనగా పాపము వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. అట్లాగే అది మీకు అర్థమైందా మేడం? విగ్రహారాధన చేయటము మా దృష్టిలో మేము పాపమే మేడం. అందుకని దాని వలన వచ్చు జీతం మరణం అని ఉంది. అయితే మేము యేసు ప్రభువుని ఎప్పుడైతే నమ్ముతామో క్రీస్తు యేసునందు నిత్య జీవం మేడం మాకు. అదే మేము గనుక దేవుని నమ్మకపోతే మార్కు సువార్తలో 9:48 నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదండి, ఇలా ఉంది నరకం పైన. అట్లాగే కీర్తన గ్రంథంలో 9:17 దుష్టులను దేవుని మరుచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. ఎవరైతే దేవుడిని నమ్మరో వాళ్ళంతా కూడా పాతాళమైనాడు. పాతాళము నరకము ఈక్వల్ అంటే ఇంచుమించు ఈక్వలే మేడం. అట్లాగే మత్తయి సువార్త 13వ అధ్యాయము 41-42 మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకము లగు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కోరుకుటను ఉండును. భయంకరమైన నరకం ఉంది మేడం. అక్కడ అగ్నిగుండం ఉంది, అక్కడ ఏడుపు పండ్లు కొరకటం మాత్రమే ఉంటుంది. అది విగ్రహాలకు పూజలు చేసే వాళ్ళకని మా బైబిల్ అలా చెప్తుంది. మేము అందుకని విగ్రహాలకి పూజలు చేయకుండా మేము ఆత్మస్వరూపి అయిన దేవుడిని ఆరాధిస్తున్నాం మేడం. అది సర్లేండి సార్, మనం అంటే ఓకే సార్, భూమి మీద ఉంటున్నాము మేడం. కానీ దేవుడు భూమి మీదకి రావడం ఏంటి సార్? కామెడీగా లేదా సార్ మీకు? ఏంది మేడం? మనం అంటే భూమి మీద ఉన్నాంలేండి సార్, దేవుడు భూమి మీదకి రావడం ఏంటి? దేవుడు భూమి మీదకి రావటం కామెడీ ఏంటి మేడం? ఇప్పుడు మాకు బైబిల్ ఏమని చెప్తుందంటే, ఒక్క నిమిషం మేడం, ఆదికాండము 6వ అధ్యాయము 11-12 వచనాల్లో భూలోకమును దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము అనేది దేవుడి సన్నిధిలో చెడిపోయి ఉందంట మేడం. భూలోకము బలత్కారంతో కూడా నిండి ఉండెను. భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. దేవుడు మంచిగానే తయారు చేశాడు మేడం, కానీ భూలోకంలో దేవుడిని లేకుండా ఈ దెయ్యపు శక్తులు ఎక్కువైపోయాయి. అందుకని మానవుడు పూర్తిగా చెడిపోయాడు మేడం. వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చేసుకున్నాడు. అందుకని దేవుడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అట్లాగే యోహాను సువార్త 4వ అధ్యాయము 34-39 యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు ఆయన పని తుదముట్టించుటకు నాకు ఆహారమై ఉన్నది. ఆ తర్వాత 39 నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులకు అనేకులకు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అట్లాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయట అసాధ్యము. మేడం, మనం కోసే ఈ జంతువులను బలిస్తుంటాం కదా మేడం, ఆ రక్తము వలన పాపములు తీసేయట అసాధ్యం అని చెప్తుంది మేడం మా బైబిల్. అలాగే 7వ వచనంలో అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని.
బలులు, అర్పణలు, హోమములు, పూర్ణ హోమములు, పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఆ జంతువులు బలిలో ఏమీ లేదు, అంత శూన్యం, అంత జీరో అని తెలుసుకున్నారు మేడం. అందుకే దేవుడే మానవ రూపంలో వచ్చి ఆయన శరీరాన్ని అర్పించాడు మేడం. దాన్ని బట్టే పాపాలకు పోయి పరిశుద్ధపరచడానికి అవకాశం ఉంది మేడం మానవుడు. అంత మాత్రమే కాదు మేడం, మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఈ విధంగా ఉంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనని వాక్యము నమ్మదగినదనియు పూర్ణంగీకారమునకు యోగ్యమైనదిగా ఉన్నదని అట్టి వారిలో నేను ప్రధానుడను. లూకా సువార్త 19:10లో నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ఈ నశించిపోయిన ప్రజల కోసం ఆయన నిజంగానే మళ్ళీ ఒకసారి కూడా అవకాశం ఇవ్వడానికి, వాళ్ళందరిని రక్షించడానికి, పాపం శాపం నుంచి విడిపించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చి ప్రాణమే పెట్టాడు మేడం. ఆయన రక్తంలో పరిశుద్ధత ఉంది మేడం. ఎందుకంటే ఆయన కన్యక గర్భమందు తండ్రి ప్రమేయం లేకుండా జన్మించాడు ఈ భూమి మీద. ఆయన రక్తంలోనే పరిశుద్ధమైంది ఉంది. అందుకనే మనం అన్నీ కూడా శాపాలన్నీ పోగొట్టుకోగలమని బైబిల్ చెప్తుంది మేడం. అదండి. చెప్తున్నారు సార్, యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలి సార్? వేరే దేవుళ్ళు కూడా ఉన్నారు కదా, అదే ఇప్పుడు దాకా చెప్పింది ఏంటి మేడం, మనల్ని తయారు చేసుకునేవాడు ఎప్పుడు దేవుడు కాదు, మనల్ని తయారు చేసేవాడే దేవుడు అని చెప్పాను కదా మేడం. ఇప్పుడు దేవుడిలో జీవం ఉండాలండి, జీవం ఉండేవాడే దేవుడు, జీవం లేనివాడు దేవుడు ఎలా అవుతాడు మేడం? అందుకనే యేసుక్రీస్తుని నమ్మాలి మేడం. ఇప్పుడు మాకు బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే, ఒక్క నిమిషం మేడం, మొదటి యోహాను గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనంలో దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. అది మేడం, యేసుక్రీస్తుని అంగీకరించేవాడు జీవం గలవాడు, అంగీకరింపని వాడు జీవం లేని వాడితో సమానమే. అట్లాగే 5వ అధ్యాయం 20వ వచనంలో మనం దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని ఎందున్నాము, ఆయన నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. అట్లాగే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. అట్లాగే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. అట్లాగే మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించును గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. మొదటి తిమోతి 6:15 శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతి యుక్త కాలమునందు ఆ ప్రత్యక్షతను కనబరుచుటకు ఆ సర్వాధిపతి రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు మేడం యేసుక్రీస్తు. అందుకే ఆయన నమ్ముతున్నాము. ఇంకా కొన్ని రిఫరెన్స్లు కూడా ఉన్నాయి మేడం. 2 పేతురు 1వ అధ్యాయం 11వ వచనం ఈ విధంగా చెప్తుంది, అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. అందుకని దేవుణ్ణి నమ్మాలి. అట్లాగే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 14 వరకు ఎలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల ఎందాసక్తి గల ప్రజలను తమ కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అర్పించుకున్నాను. మమ్మల్ని అందరినీ కూడా ఈ భక్తిహీనతలో నుంచి, ఈ విగ్రహారాధనలో నుంచి, ఈ పాపపు లోకంలో నుంచి, ఈ శాపపు జీవితంలో నుంచి బయటికి తీసుకురావడానికి ఆయనే తను తానే మన కొరకు అర్పించుకున్నాడు మేడం యేసుక్రీస్తు. అందుకని యేసుక్రీస్తుని నమ్మాలి మేడం. అది మేడం. నేను యేసుక్రీస్తుని నమ్మాలంటే ఏం చేయాలి సార్? యేసుక్రీస్తుని నమ్మాలి అంటే ఏమి చేయక్కర్లేదు మేడం. ప్రైజ్ గాడ్. అసలు మీ నోట్లో నుంచి ఆ మాట వచ్చినందుకే మీకు చాలా థ్యాంక్స్ అండి. మీరు సత్యాన్ని గ్రహిస్తున్నారు, గమనిస్తున్నారు, వింటున్నారు, మాట్లాడుతున్నారు. ఎందుకు యేసుక్రీస్తునే నమ్మాలి, రక్షణ పొందాలి అంటే అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 30-31లో ఈ విధంగా ఉంది మేడం. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అని ఉంది మేడం వాక్యంలో.
ఉమ్, అందుకు ఉమ్, 31వ వచనంలో, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాను. ఉమ్, అట్లాగే కీర్తన గ్రంథము 146వ అధ్యాయము 3వ వచనం, రాజుల ఉమ్, చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. ఉమ్, అట్లాగే మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, ఉమ్, ఆయన కుమారుడైన యేసు ఉమ్, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఉమ్, అట్లాగే 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మన నోటితోటి మనం ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకుంటామో అప్పుడు దేవుడు మనకి రక్షణ కలుగు చేస్తాడు. మనం ఆయన్ని నమ్ముకున్నట్టుగానే రక్షణలోకి వస్తాం మేడం. అంత మాత్రమే కాదు, ఇంకా కొన్ని ఉన్నాయి మేడం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేరువాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఉన్నాడు మేడం. ఎందుకంటే ఆయన పూర్వకాలం ముందు చెప్పినట్టుగానే పాత నిబంధన కొత్త నిబంధన 2 ఉంటాయి మేడం బైబిల్లో. ఆ పాత నిబంధనలో ఈయన గురించి ప్రవచనాలు చాలా ఉన్నాయి. భూమి మీదకి ఒక రక్షకుడు రావాలి, ఆయనే ప్రాణం పెట్టాలి అనేది, దానికి సంబంధించిన వచనం మేడం అది. అట్లాగే మీరు యేసుక్రీస్తు నమ్ముకోవాలి అంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అలాగే అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలో, మరి ఎవ్వని వలనను రక్షణ కలుగదు, ఈయన నామమునే మనకు రక్షణ పొందవలనని గాని ఆకాశము క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని. యేసుక్రీస్తు నామం తప్ప ఏ నామంలో కూడా ఇంకా రక్షణ లేదు మేడం. అంత మాత్రమే కాదు, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10లో కూడా, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినను, సారీ అండి ఒక నిమిషం, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-11లో, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. అది మేడం, నోటితో ఒప్పుకోవటం వల్లనే మనకి విడుదల కలుగుతుంది, రక్షణ కలుగుతుంది మేడం. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 11వ వచనంలో, ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదామని నమ్ముచున్నాము గదా, అలాగే వారును రక్షణ పొందుదురు అనెను. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం 21, అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 22వ వచనం, బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. దేవుడే చెప్తున్నాడు మేడం, నేనే దేవుడిని, ఇంకెవరు లేరని. ఇంతవరకు ప్రపంచంలో చాలా గ్రంథాలు ఉన్నాయి, కానీ ఏ గ్రంథం కూడా నేను ఒక్కడనే దేవుడిని, మీరు నన్నే నమ్మండి, ఇంకెవరు నమ్మకండి నేను ఏ గ్రంథం చెప్పట్లేదు మేడం. ఓన్లీ ఒక బైబిల్ మాత్రమే చెప్తుంది. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు కాబట్టి చెప్తున్నాడు మేడం. అది మీరేమనుకోవద్దు, నేను ఉన్నది వాస్తవం చెప్తున్నాను మేడం. అది ఇంకా అంత మాత్రమే కాదు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18-23లో, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. అది మేడం, నేను మీకు సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము, పునరుద్ధానుడైన యేసును మాత్రమే మీకు చెప్తున్నాను మేడం. యేసు ప్రభుని నమ్ముకోవడం చాలా మంచిది. మీరు యేసు ప్రభుని నమ్ముకోవటం అంటమే చాలా రక్షణ పొందాలి అని మీ నోటితోటి రావటమే చాలా మంచిది మేడం. అందుకని తెలుసుకోండి, మీకు కూడా చాలా బాగుంటుంది. పరలోకం వెళ్ళాలి అంటే మీరు ఇక్కడ యేసు ప్రభుని నమ్మాలి మేడం. అది వాస్తవం మేడం. ఇది తాత్కాలిక జీవితం మేడం, ఇక్కడ ఏమీ లేదు మేడం. ఇప్పుడు యేసుక్రీస్తు నమ్ముకొని పరలోకం పోవాలంటే ఎట్లా బ్రతకాలి సార్? యేసు ప్రభుని నమ్ముకొని పరలోకం వెళ్ళాలంటే బ్రతికేదంటే నార్మల్గానే మేడం, ఏమీ మోసాలు దగలు తప్పులు అనే కాదు, కానీ మనం దేవుడిని అంగీకరించి మనం దేవుడినే నమ్మితే సరిపోద్ది మేడం, వేరే వాళ్ళని అనుసరించకుండా. అయితే ఇక్కడ మాకేంటంటే చూడండి ఒకసారి బైబిల్ ఏమన్నా ఉందో. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం 41-42లో, కాబట్టి అతని వాక్యమును అంగీకరించి నా వారు బాప్తిసము పొందిరి,
వీరు అపోస్తలుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుడు ఎందును ప్రార్థన చేయటం ఎందును ఎడతెగక ఉండిరి. జస్ట్ యేసుక్రీస్తు నమ్మి బాప్తీసం తీసుకోవాలి మేడం. అట్లాగే మీరు ఏదైనా మీకు దగ్గరలో ఉండే ఒక చర్చ్కి వెళ్ళాలి. వెళ్ళి మీరు ఆ ప్రార్థనలోనూ వాళ్ళు చేసే కార్యక్రమాల్లోనూ పాల్గొంటే సరిపోతుంది మేడం. దానికి ఇంకేమని లేదు. అయితే అయితే మనం దేవుడి చిత్తాన్ని మనం తెలుసుకోవాలి మేడం. దేవుడి చిత్తాను ప్రకారం మాత్రం బ్రతకాలి. అక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఈ విధంగా ఉంది మేడం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో చేరడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. అది మేడం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనంలో మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిత్యముగా చెప్తున్నాను. అట్లాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం మేడం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది. ఆత్మ విషయమై దీనం కావాలంట మేడం. ఆయనకి దీనులుగా ఉండాలి. అప్పుడు మనకి పరలోక రాజ్యం దేవుడు ఇస్తాడంట. అంత మాత్రమే కాదు 5వ అధ్యాయం 20వ వచనంలో శాస్త్రుల నీతి కంటేనూ పరిచయుల నీతి కంటేనూ మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను. అంటే శాస్త్రులు పరిచయులని ఇంతకుముందు ఇజ్రాయెల్లో ఉండేవాళ్ళు మేడం. వాళ్ళు మీరు పుట్టుతోటి క్రైస్తవులు అనుకుంటారా లేకపోతే క్రైస్తవులకు ఆపోజిట్ అనుకుంటారా మీ ఇష్టం. వారికంటేనే మీ నీతి ఎక్కువైతేనే పరలోకం మనకి ఇస్తాడంట మేడం దేవుడు. మంచిగా ప్రార్థన చేసుకుంటాం. అవును మేడం. అవును మేడం. అవును మేడం. మీరు బాగానే తెలుసుకున్నట్టు ఉన్నారుగా మేడం మీ ఫ్రెండ్ ద్వారా. చెప్తుంటారు సార్, నేను అప్పుడు వినేదాన్ని కాదు సార్ ఎక్కువ. మరి ఇంత బాగా క్వశ్చన్ చేస్తున్నారు మేడం. ఆ రోజు అడిగినా చెప్పేవాడిగా మేడం ఇదంతా. చెడు మాటలు తిట్టే బదులు మంచిగా అడిగితే ఆ రోజే చెప్పేవాడిని కదా మేడం. అంటే చిన్నప్పటి నుంచి ఇంకా భూమి మీద పెరుగుతున్నాం కాబట్టి ఇవన్నీ వస్తాయి సార్. ఇంకా మేడం సార్ ఇప్పుడు పరలోకం అంటే ఎట్లుంటుంది సార్ అది? మేడం మీరు వెటకారంగా అడుగుతున్నారా నిజం అడుగుతున్నారా నాకేం అర్థం కావట్లేదు మేడం. మీకు ఏదైనా కోపం ఉంటే తిట్టేసేయండి మేడం, పర్వాలేదు. తిట్టేసి ఫోన్ పెట్టేస్తే పెట్టేయండి మేడం. మీరు వెటకారంగా అడిగితే నేనేం చేయలేను మేడం. సార్ మీరు చెప్పింది బాగా అర్థమైంది సార్. మేడం ఇప్పుడు మీరు అన్నారు రక్షణ పొందాలి ఇవన్నీ నాకు అనిపించింది సార్. అంటే ఇప్పుడు ఏంటి మేడం మీ డౌట్ ఏంటి మేడం ఇప్పుడు? నా డౌట్ ఏంటంటే సార్ అక్కడ ఎలా ఉంటుంది సార్ పరలోకం అంటే ఎట్లుంటుంది? పరలోకంలో ఎలా ఉంటుందంటే ఏదో ఇక్కడ ఉన్నట్టుగా మోసాలు దగలు అబద్ధాలు ఇంక ఇట్లాంటివి ఏమి ఉండవు మేడం. అదంతా ఒక డిఫరెంట్, అదొక గ్రహం అనుకోండి. మీరు ఇందాక అన్నారు కదా భూమి మీద ఎందుకు మానవుని పెట్టారు, వేరే గ్రహాలు కూడా ఉన్నాయి కదా అని. అట్లాగే మాకు బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం మేడం. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగులదు. పరలోకంలో అలా ఉంటుంది మేడం. ఆకలి ఉండదు, దప్పు ఉండదు, అట్లాగే ఎండ ఉండదు, వడగాలి ఉండదు మేడం. అంత బాగుంటుంది. అట్లాగే 21వ అధ్యాయం 4వ వచనం రెవల్యూషన్ అంటే ప్రకటన గ్రంథం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన ఒక గొప్ప స్వరము చెప్పుట వింటిని. అక్కడ ఇక్కడ ఏదైతే కోల్పోయామో దానికి ప్రతి బాష్ప బిందువు అక్కడ తుడిచివేస్తాడు ఆయన. కన్నీళ్ళు అసలు రావు, అక్కడ మరణం అసలు లేదు, ఏడుపు ఇంకెప్పుడు లేదు, వేదన కూడా ఇంకెప్పుడు ఉండదు మేడం. అదండి. అట్లాగే 23వ వచనంలో ఆ పట్టణంలో ప్రవేశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము. అక్కడ ఆ దేశంలో మేడం ఆ లోకంలో సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. ఆ లోకానికి అసలు అవసరం లేదంట వాళ్ళిద్దరు, అవి రెండు. అయితే అక్కడ దేవుడి మహిమే ప్రకాశిస్తుంటది. అక్కడ దీపాలు కూడా ఏముండవు, ఓన్లీ యేసుక్రీస్తే అక్కడ దీపం మేడం. అట్లాగే 27వ వచనంలో గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైనదనను అబద్ధమైన దానిని జరిగించు వాడెవడైనను దానిలో ప్రవేశింపడంట మేడం. అంటే అక్కడ జీవగ్రంథం అని ఒకటి ఉంటుంది మేడం యేసుక్రీస్తు వారి దగ్గర. దాంట్లో పేరు ఉండాలి. మనం వెళ్ళాలంటే ఊరికనే పరలోకం వెళ్ళాలంటే కాదండి. అక్కడ పేరు ఉండాలంటే ఇక్కడ మన పాపం ఉంది.
అదే మేడం, అక్కడికి చేరాలి అంటే ఆ గ్రంథంలో మన పేరు ఉండాలి. అక్కడ పేరు ఉండాలి అంటే మనం ఇక్కడే నిజమైన సత్యాన్ని గుర్తించి పాపాన్ని వదిలిపెట్టి ఆ లోక నీతి కోసం, ఆ రాజ్యం కోసం మనం ఇక్కడ బ్రతకాలి మేడం. అది మేడం, మరి అందుకని దేవుడు నమ్ముకోవాలి బాధ అనేది ఉండదు అన్నారు కదా సార్. మేడం. బాధ అనేది ఏది ఉండదు అన్నారు కదా సార్ అవును మేడం. పరలోకంలో. అంటే భూమి మీదనేనా సార్ బాధ అంతా మనకు? అవును మేడం, ఖచ్చితంగా. మరి భూమి మీదనే కదా మేడం, ఇక్కడ ఉన్నప్పుడు మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతామో తెలియదు, మా వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు, అంతా బాధే కదా మేడం. ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఒకరు చనిపోయినా మిగిలిన వాళ్ళకి కూడా బాధే కదా. ఇంకా చాలా రకరకాలైనవి ఉన్నాయి మేడం, చాలా పెద్ద హిస్టరీ మేడం ఇది. ఏదో కాసేపు భూమి మీద కష్టాలు ఏమి ఉండవు అయితే? ఉండవు మేడం, ఖచ్చితంగా ఉండవండి. అది మేడం. మీరు ఇలా ప్రచారం చేస్తుంటారు కదా సార్ ఇవన్నీ మేడం. ఇట్లా మాకు ఇంతగా చెప్తున్నారు, ఇంత ఇంత టైం తీసుకొని చెప్తున్నారు, ఇంత సేపు మీరు ఓపిక చెప్తున్నారు కదా సార్ మేడం. ఇట్లాగా చెప్పడం వల్ల మీకు ఏంటి లాభం సార్? మీరు ఇంకా కూడా నన్ను వేరే విధంగా అనుకుంటున్నారు మేడం. మాకేం లాభం ఉండదు మేడం. ఇప్పుడు మొన్న మీరు ఫోన్ చేశారు, మాట్లాడారు, ఏముంది మీ వల్ల మాకు లాభం? బూతులు తిట్టారు, మీరే తర్వాత ఫోన్ చేశారు, సారీ చెప్పారు, మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేశారు, నేను తెలుసుకుంటున్నానని చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైందంటే యేసు ప్రభువుకి చెప్పే వాళ్ళకి లాభం ఏమి ఉండదు మేడం, అట్లనే నష్టం కూడా ఏమి ఉండదు. కాకపోతే మాకేంటంటే ఇక్కడ అందరితోటి అవమానం పొందుకోవటమేనండి, వేరేది ఏమి ఉండదు. అది క్లియర్గా బైబిల్లో చెప్తుంది మేడం, మేము చెప్పటం కాదు. మార్కు సువార్త 13వ అధ్యాయం 13వ వచనంలో, నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. ఇప్పుడు మీరు ఎన్ని తిట్టినా కూడా మేము తిట్టాం మేడం, ఎందుకంటే మిమ్మల్ని తిడితే మాకు రావాల్సిన రక్షణ ఉండదు, మాకు కలగాల్సిన మేలు కలుగుతుంది మేడం, నష్టమే కలుగుతుంది. అందుకే మీరు తిట్టినా కొట్టినా మేము సైలెంట్గా దేవుడి మాటలు చెప్తాం తప్ప మీకేం మేము వ్యతిరేకంగా మాట్లాడమండి. ఎందుకంటే మేము వాక్యానికి లోబడతాం, దేవుడే మాకు వాక్యం. అట్లాగే అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 47వ వచనంలో, ఏలయనగా నీవు భూదిగంధముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించిననిరి. యేసు ప్రభు వారు ఏం చెప్పారు అంటే, మీరు ఏదైతే రక్షణ పొందుకున్నారో ఈ భూదిగంధముల వరకు కూడా మీరు సాక్షిగా ఉండాలి, ఆయన రక్షణను ప్రకటించాలని మాకు దేవుడు చెప్పాడు మేడం. అందుకనే మేము అన్యజనులకు వెలుగుగా ఉంటాం మేడం. మీరు తిట్టినా కూడా మేము తిట్టాం, ఎందుకంటే మేము వెలుగు. మీరు ఇంకా చీకట్లో ఉన్నారు కాబట్టి తిడతారు, తిట్టండి పర్వాలేదు, మీరు ఏదో ఒక రోజు వెలుగుని తెలుసుకుంటారని మా నమ్మకం. ఆ వెలుగుని ఈరోజు మీరు కొంచెం తెలుసుకున్నారని అనుకుంటున్నాను. అది మేడం, అందుకని మేము తిరిగి చెప్పడం వల్ల మాకు లాభం ఏం లేదు, అందరితోటి ద్వేషింపబడతాం, అయినా మాకు సంతోషమే మేడం. అది మేడం. యేసుక్రీస్తు అద్భుతాలు చేశారన్నారు కదా సార్? అవును మేడం, ఆయన పేరే అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. అయితే ఏం చేసినారు సార్ అట్లా కొంచెం చెప్తారా సార్? ఎవరు మేడం? యేసుక్రీస్తు అద్భుతాలు చేసినాడు అన్నారు కదా సార్. ఈ ప్రపంచాన్నే చేసింది దేవుడే మేడం, ఈ ప్రపంచాన్నే చేసింది దేవుడే. నోటి మాటతోటే భూమి కలుగు చేశాడు, నోటి మాటతోటి ఆకాశాన్ని కలుగు చేశాడు, నోటి మాటతోనే సమస్త జంతువులని, చెట్లని అన్నిటినీ కలుగు చేశాడు, సూర్య చంద్రుడిని సముద్రాలను కూడా కలుగు చేశాడు. కానీ మనిషిని మాత్రం ఆయన చేతితో తయారు చేసుకున్నాడు. అవన్నీ అద్భుతాలే మేడం. అవన్నీ కాదు, ఇంకా యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి చేసిన అద్భుతాలే కదా మీరు అడిగేది. యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలు ఏంటంటే, ఆయన చాలా అద్భుతాలు చేశాడు మేడం. నాకు తెలిసినవి కొన్ని చెప్తాను, నాకు కూడా అంతా ఏం తెలియదండి, కొన్ని మాత్రం తెలుసు. నేను ఇంకా తెలుసుకుంటున్నాను, ప్రతిరోజు చదువుతున్నాను, తెలుసుకుంటున్నాను. ఆయన కుష్టి రోగిని బాగు చేశాడు, పక్షవాతం వచ్చిన వాడిని బాగు చేశాడు, 30 ఏండ్ల నుండి వ్యాధి కలిగిన వాడిని స్వస్థపరిచాడు, ఊచ చేయగల వాడిని స్వస్థపరిచాడు. ఆ తర్వాత విధవరాలి కుమారుణ్ణి బ్రతికించాడు, చచ్చిపోయిన అతన్ని. గుడ్డివాడిని మూగవారిని స్వస్థపరిచాడు. ఆ తర్వాత దయ్యం పట్టిన వాడిని స్వస్థపరిచాడు. ఆ తర్వాత ఇంకొక పాప యాయిరు కుమార్తెను చనిపోతే ఆ కుమార్తెను బ్రతికించాడు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీని బాగు చేశాడు. గుడ్డివాడు మళ్ళీ చూపు పొందాడు. ఆ తర్వాత ఒక కానాను స్త్రీ కుమార్తెను స్వస్థపరిచాడు. ఆ తర్వాత చెవుడు గలవాడిని బాగు చేశాడు, నత్తివాడిని బాగు చేశాడు, చాంద్ర రోగిని బాగు చేశాడు, 10 మంది కుష్ఠరోగులను బాగు చేశాడు, పుట్టు గుడ్డివాడికి చూపునిచ్చాడు, లాజర్ అనే వ్యక్తిని ప్రాణంతో లేపాడు, 18 సంవత్సరాలుగా గూనిగా ఉన్న స్త్రీని బాగు చేశాడు, జలౌదర రోగం కలిగిన వాడిని బాగు చేశాడు. ఇట్లా చాలా మందికి చేశాడు. ఆఖరికి ఆయన్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఇలా శిష్యుల్లో ఒక అతను వచ్చిన వాళ్ళని ఒక చెవు నరికేశాడు అండి. ఆ చెవును కూడా ఆయనే బాగు చేశాడు మేడం అప్పటికప్పుడే. ఇలా 1 కాదు 2 కాదు మేడం, చాలా ఉన్నది.
ఆయన చాలా అద్భుతమైన దేవుడు. ఆయనతో ఎవరు సరిపోల్చటానికి కూడా సెట్ కాదు మేడం. అదండి. క్రిస్టియన్స్ 2 రకాలు అన్నారు కదా సార్ మేడం, ఇవన్నీ నిజమేనా సార్ మీరు చెప్పేదంతా? అవును మేడం, క్రిస్టియన్స్లో 2 రకాలు ఉన్నారు మేడం. 2 రకాలు ఉన్నారు. వాళ్ళ పద్ధతుల్ని వాళ్ళు పాటిస్తూ ఉంటారు. వాళ్ళ నడిపింపు, వాళ్ళ ప్రేరేపణ, వాళ్ళ చర్చెస్, వాళ్ళ డినామినేషన్స్ అలా ఉంటాయి మేడం. ఏది ఏమైనాను యేసుక్రీస్తునే నమ్ముతారు. వాళ్ళు కూడా దేవుడనే నమ్ముతారు. అది మేడం. ఇప్పుడు బైబిల్ ఏమని ఉందంటే, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు అవునుగాక. అది మేడం. ఎందుకంటే ఈ సువార్త ఒకటే మేడం. ఎవరైనా ఎన్ని డినామినేషన్లు ఉన్నా, ఎంతమంది క్రైస్తవులు ఉన్నా, సువార్త మాత్రం ఒకటే. మన పాపక్షమాపణలు ఒప్పుకోవాలి. మన పాపములు ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. ఆయన నామంలో మనం బాప్తిసం తీసుకోవాలి, వెళ్ళిపోతాం పరలోకం, శాపం అంతా పోతుంది. అయితే దీన్ని ఇంకా వేరే విధంగా ఎవరు బోధ చేయలేరు మేడం. ఎంతమంది క్రైస్తవులైనా ఇవే చెప్తారు. వేరే వాళ్ళు డైరెక్ట్గా పరలోకం నుంచి దూత వచ్చి చెప్పినా కూడా అది నమ్మకూడదు, చెప్పిన వాళ్ళకి శాపగ్రస్తం ఉంటుంది మేడం. అట్లాగే మీకు నమ్మాలంటే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18-19లో, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగు చేసెను. అట్లాగే ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. అంటే మేడం, ఈ సువార్తని వేరే వాళ్ళు ఎవరు చెప్పలేరు. వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి చెప్పినా సరే ఇది శాపగ్రస్తం అవుతుంది. ఈ వాక్యం బైబిల్లో ఉంది. బైబిల్లో ఉండే వాక్యానికి ఏది కలిపినా ఏది తీసేసినా వాడు శాపగ్రస్తుడు. అందుకని ఎవరు కలపరు, ఎవరు తీసివేరు మేడం. ఉన్నట్టుగానే చెప్తారు. ఇది సత్యం. అది మేడం. ఏంటి మేడం? మిమ్మల్ని ఒకటి అడగచ్చా సార్? చెప్పండి మేడం. మిమ్మల్ని బాగా తిట్టాను కదా సార్. అవును మేడం. దేవుడికి ఏమన్నా కోపం ఉంటుంది కదా సార్? నేను క్షమిస్తారా సార్ దేవుడు మరి? సారీ మేడం, అలా ఏం లేదు. అంటే మీరు తిట్టారన్న సంగతి మీకు అర్థమైంది. అంటే మీరు తప్పు చేశారన్నది మీకు అర్థమైంది. అందుకని దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా క్షమిస్తాడు మేడం. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఏంటంటే బైబిల్ కూడా చెప్తుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములు ఇక ఎన్నడను జ్ఞాపకం చేసుకొనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మీరు తిట్టిన తిట్లు ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి మేడం. మీరు ఈరోజు రక్షణ పొందితే, మీరు ఈరోజు సత్యాన్ని తెలుసుకున్నందుకు ఎప్పుడు కూడా ఆయన మళ్ళీ పాత పాపాలన్నీ గుర్తు చేసుకోడు మేడం. అది పాపమే. ఒక మనిషిని మీరు బాధ పెట్టడం కూడా పాపమే, తిట్టడం కూడా పాపమే. ఎందుకంటే మీరు చాలా ఎక్కువ మాట్లాడారు మేడం. మేము సైలెంట్గానే ఉన్నాం. అందులో మీరు లేడీ అయిపోయారు. జంటన్ అయితే ఏదో ఒకసారి మాట్లాడేవాళ్ళం. అది మేడం. సారీ ఏం అక్కర్లేదులే మేడం. ఓకే, పర్వాలేదులేండి. మాకు ఇలాంటివి కామన్లేండి మేడం. నిజంగా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం థ్యాంక్ యూ అండి. నా కోసం నేను కూడా జీసస్ నమ్మాలనుకుంటున్నా సార్. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్ మేడం. హల్లెలూయా. తప్పకుండా చేస్తాం మేడం. ఎందుకంటే అసలు చాలా వండర్ అండి ఈరోజు. అంటే మీకోసం చాలామంది ప్రార్థన చేశారులే మేడం. ఆ ప్రార్థన ప్రతిఫలమే మీరు మళ్ళీ ఈరోజు నాకు ఫోన్ చేసి మీరు వాక్యం గురించి తెలుసుకోవటం జరిగిందని నేను నమ్ముతాను. అయితే మీకోసం ప్రేయర్ చేయమంటారా? చేయండి సార్. చేసే ముందు మీరు కొన్ని మాటలు నాతో పాటు చెప్పాలి మేడం. నాతో పాటు పలకండి ఫస్ట్. ఆ తర్వాత మీకు నేను ప్రార్థన చేస్తాను. ఈ పలికే మాటలను ఏమంటారు అంటే, రక్షణ పొందాలి. మీకు ఫస్ట్ రక్షణ కావాలి, ఆ తర్వాత ప్రేయర్ కావాలి. అది మేడం. ఏమనుకోకుండా నాతో పాటు నేను చెప్పి చెప్పండి. మీకోసం నేను తప్పకుండా ప్రార్థన చేస్తాను మేడం. సరేనా మేడం? సరే సార్. ఓకే, నేను చెప్పిన మాటలు మీరు చెప్పండి మేడం. మేడం మనసు పూర్తిగా చెప్పండి. ఓకేనా? సరే సార్. ఓకే. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. మీరు నిజమైన దేవుడని నాకు తెలియక ఇన్ని రోజులు పాపములో ఉన్నాను ప్రభువా. నన్ను క్షమించండి తండ్రి.
నన్ను క్షమించండి తండ్రి. నా పాపము నిమిత్తం నా పాపమును నిమిత్తం మీరు ఈ లోకానికి వచ్చి మీరు ఈ లోకానికి వచ్చి సిలువలో ప్రాణం పెట్టారని సిలువలో ప్రాణం పెట్టారని నేను నమ్ముతున్నాను తండ్రి. నేను నమ్ముతున్నాను తండ్రి. నన్ను క్షమించి రక్షించండి ప్రభువా. రక్షించండి ప్రభువా. మీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచండి దేవా. పరిశుద్ధపరచండి దేవా. మీ కుమార్తెగా అంగీకరించండి తండ్రి. ఇది మొదలుకొని నా హృదయంలో మీరు ఉండండి ప్రభువా. ఇప్పటి నుండి నేను మీ కుమార్తెగా మీ సాక్షిగా మీరు రాకడ వరకు నమ్మకముగా ఉండుటకు సహాయము చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ గాడ్. మీకోసం నేను ఇప్పుడు ప్రేయర్ చేస్తాను. ఓకే సార్. చేయమంటారా వద్దా? చేయండి సార్. ఓకే మేడం. మా ఫ్యామిలీ కోసం కూడా అట్లా ప్రార్థన చేయండి సార్. మేడం తప్పకుండా మేడం. ఓకే, కళ్ళు మూసుకోండి మేడం, చేస్తాను. మీకు నమ్మకం ఉంటే, లేకపోతే తెరిచే ఉండండి, నో ప్రాబ్లం. ఓకే సార్. ఓకే. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన, ఈ టైంలో ప్రభా నాయన కావేరెడ్డి గారితో ఇంతసేపు మాట్లాడటానికి మీరు చూపిన సమయాన్ని బట్టి, మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు ప్రభా. మరి గడిచిన కొద్ది కాలంలో ప్రభా నాయన ఇది 3వసారి మాట్లాడటం ప్రభా నాయన. ఫస్ట్ టైం చేసినప్పుడు ప్రభా చాలా బూతులు తిట్టింది నాయన, ఒక మతోన్మాదిలాగా విర్రవీగిపోయి ప్రభా మాట్లాడింది ప్రభా. బిడ్డను మీరు క్షమించండి ప్రభా నాయన, పరిశుద్ధపరచండి అయినా. 2వసారి మాట్లాడి ప్రభా క్షమాపణ అడిగారు ప్రభా. మరి 3వసారి మాట్లాడినప్పుడు ప్రభా కేవలం మీ రక్షణ తెలుసుకోవటానికినైనా అందరి ప్రార్థనలు విని ప్రభా మీరు ఫోన్ చేయించారని మేము నమ్ముతున్నాం ప్రభా. మీరే కృప చూపి సహాయం దయచేయండి. ఆవిడ పాపములు మీరు క్షమించినైనా మీ కుమార్తెకు అంగీకరించండి. ఆవిడ హృదయంలో మీరు ఉండినైనా మీ కుమార్తెకు అంగీకరించి మీ సాక్షిగా మీరు వాడుకోండి ప్రభా. అనేక అన్ని జనుల మధ్యలో ప్రభా ఇదిగో ఈ దేవుడు బిడ్డల వల్లే ప్రభా జీవించుటకు ఆవిడకి నిజమైన సత్య మార్గాన్ని మీరు ఇంకానూ నేర్పించండి, చూపించండి ప్రభా. తన కుటుంబానికి కూడా మీరు రక్షణ కలుగు చేయమని, ఇది మొదలుకొని ప్రభా మీ గురించి అనేక మందికి చెప్పుటకు నాయన మీరు సహాయం దయచేయమని, కావేరెడ్డిని తన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నామని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. హలో, థ్యాంక్ యూ సిస్టర్ నందుకు మళ్ళీ సిస్టర్ ఎవడరా బాబు అని తిడతారా? సారీ మేడం, చాలాసేపు మాట్లాడారు, చాలా థ్యాంక్స్ అండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మేడం థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్. హలో సార్. మేడం చెప్పండి మేడం. సార్ ఇందాక అడగడం మర్చిపోయాను సార్ నేను. మేడం సార్ నేను కూడా బాప్టిజం తీసుకోవాలంటే ఇట్లాగా చెప్తుండే సార్, మా ఫ్రెండ్ ఎప్పుడు చెప్తుండే సార్. అదే ఇందాక చెప్పాను కదా సార్, మా క్రిస్టియన్ ఫ్రెండ్ ఉందని, తను ఎప్పుడు చెప్తుండే బాప్టిజం తీసుకో అట్లా అని సార్. నేను ఎప్పుడు అట్లా పట్టించుకునేదాన్ని కాదు సార్. అంటే మీరు ఇంతకు ముందే మీకు దేవుడి గురించి తెలుసా మేడం? చెప్తుండే సార్, తను బాగా ఇవన్నీ మీరు చెప్పినవన్నీ చెప్తుండే సార్. మరి చెప్తా ఉంటది, మరి రీసెంట్ గానే కదా నన్ను తిట్టింది, మరి మీరు ఎప్పుడు తెలుసుకున్నారు సత్యాన్ని? అంటే తను చెప్తా ఉంటారు సార్, మామూలుగా కలిసినప్పుడల్లా చెప్తుంటది సార్. అంటే ఇప్పుడు మీరు నాతోటి 2 సార్లు మాట్లాడిన లోపు ఏమన్నా ఆవిడ మీకు చెప్పారా? అంతకుముందు కూడా చెప్తుండే సార్, ఈ లోపు కూడా చెప్పింది సార్ మళ్ళీ ఎక్కువగా. ఓకే, అయితే ఆవిడ నా వీడియోస్ అవి చూస్తూ ఉంటారు? చూస్తూ ఉంటారు సార్. మీరు బాప్టిజం కూడా ఇప్పిస్తా అంటారు కదా సార్? అవునులే మేడం, నేను పాస్టర్ని కాదు, ఓకే, నేను తెలిసిన పాస్టర్ గారితో ఇప్పిస్తూ ఉంటాను మేడం. అంటే మీకు దగ్గరలో ఎవరికి దగ్గరలో ఏదైనా నది కానీ అట్లా ఉంటే, చెరువు కానీ ఏది లేకపోతే ట్యాంక్ అయినా సరే అట్లా చేయిస్తూ ఉంటాను మేడం. విజయవాడకు వచ్చినప్పుడు ఇవ్వండి సార్, ఇప్పుడు కాదు సార్, కొంచెం టైం పడుతుంది. మీరు తీసుకుందాం అనుకుంటున్నారా మేడం? థ్యాంక్ యూ, ప్రైజ్ గాడ్ మేడం. అయితే నేను ఇవ్వను మేడం, నేను తెలిసిన పాస్టర్ గారికి చెప్తాను, మీరు తీసుకోవచ్చు మేడం, ఏం ప్రాబ్లం లేదు. అంటే విజయవాడ కృష్ణానదిలో కూడా రీసెంట్గా ఇప్పించాను మేడం నేను. ఒక ఆయన మీ రెడ్డిసేనండి, వెంకటేశ్వర రెడ్డి అని, 59th బాప్టిజం అనమాట అది, నేను చెప్తే నమ్మిన వాళ్ళలో.
సో అయితే మీరు తీసుకుందాం అనుకుంటున్నారా మేడం? అవును సార్. ఓ థ్యాంక్ యూ, ప్రైజ్ గాడ్ మేడం. ఎప్పుడు తీసుకుందాం అనుకుంటున్నారు మేడం? అది కొంచెం టైం పడుతుందిలేండి సార్. నేను విజయవాడకు వచ్చినప్పుడు చెప్తాను సార్. ఓకే. అంటే విజయవాడకి వచ్చినప్పుడు అంటే అప్పటికప్పుడు అంటే కుదరదు మేడం, కొంచెం ముందుగా చెప్పాలి. మీ నెంబర్ అయితే నేను సేవ్ చేసుకున్నాను, మీరు కూడా సేవ్ చేసుకోండి. మరి మీరు తిట్టడానికి సేవ్ చేసుకున్నారేమో, కానీ ఇప్పుడైతే మంచిగా ఉండడానికి సేవ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా నాకు కొంచెం ముందుగా చెప్పండి మేడం, నేను అక్కడ పాస్టర్ గారిని అది కూడా మీకు అరేంజ్ చేస్తాను మేడం. ఓకే, అవసరమైతే నేను కూడా వస్తాను మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. అయితే మేడం నేను ఏమనుకోకపోతే ఆ పాత వీడియోలు ఇంకేం డిలీట్ చేయనండి, దీన్ని కూడా పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి సత్యాన్ని అందరు తెలుసుకుంటారు మేడం. దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే చాలామందికి తెలియదండి, ఇట్లాగే మీలాగే సగం సగం నాలెడ్జ్ తోటి వచ్చి అనవసరంగా బూతులు తిట్టేసి పెట్టేస్తూ ఉంటారు ఫోన్లు. మీరైనా సత్యాన్ని తెలుసుకున్నారు, చాలా థ్యాంక్స్. దేవుడు మేడం. అంటే పర్లేదులేండి సార్, ఉంచండి లేండి సార్, అందులో సార్ మీరు మొత్తం. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ మేడం అండ్ యువర్ జాబ్స్ ఆల్సో. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ మేడం, ప్రైజ్ ది లార్డ్.